పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఆయన సతీమణి శాలిన్ రెడ్డి కూడా కొద్దిసేపటి కింద అయితే సిఐడి కార్యాలయానికి విచారణకు హాజరు కావడం జరిగింది. జనవరి 29న వీణవంక గ్రామానికి సంబంధించి కూడా సమ్మక్క సారలక్క జాతరలకు దాదాపు 15 కార్లతో కూడా ర్యాలీలు వెళ్లడంతో కూడా అక్కడ ఉన్న పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ ఘటన పైన కూడా అక్కడ పోలీసులకు తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించి కూడా కొంతవరకు అక్కడ జరిగిన గొడవల కారణంగా గొడవ జరగడం జరిగింది. దీంతో అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో కూడా ఆయన కొన్ని అక్కడున్న కరీంనగర్ సిపి పైన కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఆరోపణలతో కూడా ఇటు పాడి కౌశిక్ రెడ్డితో పాటు మొత్తం 15 మంది పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఆ దృష్టిలో పెట్టుకొని తర్వాత కరీంనగర్ సిపి పైన కూడా ఒక మతపరమైన వ్యాఖ్యలు చేసినట్లు కూడా కొన్ని ఆరోపణలతో కూడా ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా సిఐడి అధికారులు కూడా ఆ నోటీసులు అయితే సర్వ్ చేయడం జరిగింది. ఈరోజు 11:30 గంటలకు సిఐడి కార్యాలయానికి రావాలని చెప్పి కూడా ఆయన నోటీసులో పేర్కొనడంతో కూడా వాళ్ళిద్దరు కూడా ఆయనతో పాటు ఆయన సతీమణి శాలిరెడ్డి ఇద్దరు కూడా ఇక్కడికి సిఐడి కార్యాలయానికి అయితే చేరుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అంతకంటే ముందే బీఆర్ఎస్ లీగల్ టీం సంబంధించి కూడా సిఐడి కార్యాలయానికి అయితే రావడం జరిగింది. ఆయనతో పాటు ఇటు న్యాయవాదులు కూడా ఇటు సిఐడి కార్యాలయానికి వచ్చి లోపలికి విచారణకు సంబంధించి కూడా వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి కిందనే విచారణకు సంబంధించి కూడా ప్రారంభం కావడం జరిగింది. దాంట్లో విచారణకు సంబంధించి కూడా ఆ రోజు జరిగిన ఘటనతో పాటు తర్వాత సిపి పై కూడా కరీంనగర్ సిపి పైన కూడా చేసిన ఆరోపణల పైన కూడా అతను కొన్ని ఇప్పటికే అక్కడున్న కొన్ని ఆధారాలు కూడా సమర్పించాలి. తర్వాత ఎలాంటి ఆరోపణలు చేశారు, తర్వాత వాటికి సంబంధించి కూడా కొంతవరకు పోలీసులు ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారు. కాబట్టి వాటికి సంబంధించి ఆ వివరాలు అందజేయాలని చెప్పి కూడా పోలీసులు అయితే కోరినట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి కింద అయితే విచారణ ప్రారంభమైంది. కాబట్టి విచారణకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించే అవకాశం ఉంది. మరొక పక్క పాడి కౌశిక్ రెడ్డి ఇటు సిఐడి కార్యాలయానికి వచ్చే ముందు మీడియాతో మాట్లాడుతూ కావాలని నాపై కక్షపూర్వకంగా ఈ నోటీసులు జారీ చేశారని చెప్పి కూడా అతను ఇక్కడికి కార్యాలయానికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది. అక్కడ అతనికి సంబంధించిన నియోజకవర్గంలో అక్కడ డంపింగ్ యార్డ్ పైన కూడా ఈరోజు ఒక కార్యక్రమం ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా నా పైన కూడా నోటీసులు ఇచ్చి కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా కక్షపూర్వకంగా మాత్రమే ఈ విధంగా నోటీసులు జారీ చేశారని చెప్పి కూడా కౌశిక్ రెడ్డి అయితే ఒక ఆరోపణలు అయితే చేయడం జరిగింది. దీంతో అతను మీడియాతో మాట్లాడిన అనంతరం కూడా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళారు. తర్వాత విచారణకు సంబంధించి కూడా హాజరు కాయారు. కాబట్టి విచారణకు సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతుంది ఇప్పటికే, ఎందుకంటే అతనిపై ఇటు సిపి పైన ఆరోపణలు కానీ తర్వాత అతనిపై నమోదు చేసిన కేసుకు సంబంధించి కూడా అన్ని వివరాల ఆధారంగా కూడా సిఐడి అధికారులు అయితే ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తుంది. డిఎస్పీ రంగస్వామి నేతృత్వంలో కూడా ఈ విచారణ కొనసాగుతుంది. కాబట్టి విచారణ అనంతరం సంబంధించి కూడా మళ్ళీ మీడియాతో మాట్లాడతాను, తర్వాత ఇటు సిఐడి అధికారులను కూడా మేము ప్రశ్నిస్తామని చెప్పి కూడా ఆయన సిఐడి కార్యాలయానికి లోపలికి వెళ్తున్న సమయంలో మీడియాతో మాట్లాడుతూ వెళ్ళిపోవడం జరిగింది. విచారణకు సంబంధించి కూడా దాదాపు ఎప్పటివరకు కొనసాగుతుంది అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు సిఐడి కార్యాలయానికి అతను హుజరాబాద్ నుంచి ఎమ్మెల్యే వస్తున్నప్పటికీ అతని కార్యకర్తలు కానీ అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా ఇటువైపు రాకుండా కూడా వారిని అయితే అడ్డుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఓటు స్టూడియో.